Spectrum Waves Academy. This is Vaira Sobotraju, Guntur. Welcome to the students. Those who are appearing for civil service examination for the year 2026 from rural areas and urban areas in all over the India. For them, I would like to indicate about the pattern of the examination in this video. If you see the pattern of examination in this video, it contains 3 stages. Every year UPSC is publishing approximately 1000 vacancies, and students are appearing in this examination in lakhs, but they are getting 1000 vacancies every year. The most competitive examination in the nation. ఈ యొక్క పరీక్షను మీరు పరిశీలించినట్లయితే ఈ 3 స్టేజీలు మనం దాటితే తప్పకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనేటువంటి జాబ్ను పొందడానికి మనకి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సాధిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి, పట్టణ ప్రాంతాల వారికి, కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి, ఎవరికైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటుందో వాళ్ళకి పరీక్షా విధానాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియోను నేను చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఎగ్జామినేషన్ మొత్తం వచ్చేసి 3 దశలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమినరీ స్టేజ్, 2 వచ్చేసి మెయిన్ స్టేజ్, 3 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్. ఈ 3 గేట్లు దాటిన తర్వాత మనకి పోస్టులు సాధించడం జరుగుతుంది. మనం ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే. అంటే గేటు దాటడానికి ఈ యొక్క సర్వీస్ సాధించాలి అంటే మెయిన్స్లో వచ్చిన మార్కులు మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని మనకి ర్యాంకుని నిర్ణయిస్తారు. మెయిన్స్ ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ రెండింటిని యాడ్ చేసి ర్యాంకుని నిర్ణయించడం జరుగుతుంది. మొత్తం చూసినట్లయితే మనకి 20-25 మార్క్స్కి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఆధారపడి ఉంటుంది. మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ దాంట్లో మోర్ దాన్ 50% ఎవరైతే సాధిస్తారో వాళ్ళు దే విల్ గెట్ ది సర్వీస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినట్లయితే దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపరు, 200 మార్కులకి 2 గంటల సమయము, తర్వాత వచ్చేసి 100 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్. పేపర్ 2 CSAT సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్, 200 marks, 2 hours, 80 questions. Each question carrying 2.5 mark. ఈ రెండో పేపర్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, 33% వస్తే సరిపోతుంది మనకి. అంటే 66 మార్క్స్ సాధిస్తే ఈ పేపర్ని వాల్యూ చేస్తారు. ఈ పేపర్లో మోర్ దాన్ 100 వస్తే ప్రిలిమినరీ గేట్ దాడతాం. సో ప్రిలిమినరీ గేట్ దాడాలంటే CSATలో మనం 33% అబోవ్ సాధించాలి. తర్వాత 200 మార్క్స్కి మోర్ దాన్ 100 మార్క్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అచీవ్ చేసినట్లయితే మెయిన్స్కి రావడానికి అవకాశం. మెయిన్స్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి 2 పేపర్లో క్వాలిఫైయింగ్ ఇచ్చారు. అంటే ప్రిలిమినరీ అయిపోయినటువంటి 3 లేదా 4 మాసాల్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 పేపర్లు, ఒకటి రీజనల్ లాంగ్వేజ్, తమిళ, తెలుగు, కన్నడ, ఎవరి రీజన్ వాళ్ళకి. అలానే ఇంగ్లీష్ అందరికి కామన్గా ఉంటుంది. ఈ 2 పేపర్లు క్వాలిఫైయింగ్ మాత్రమే. ఈ 2 పేపర్లు వచ్చేసి మనకి 300, ఒక్కొక్క పేపర్ 300 మార్కులు ఉంటుంది. కన్వెన్షనల్ టైప్. మెయిన్స్ మొత్తం కన్వెన్షనల్, అంటే ప్రశ్నకి మనము వాళ్ళు ఇచ్చినటువంటి పేజీల్లో జవాబు పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. అంటే మన డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఎలా రాస్తామో, మన పీజీ ఎగ్జామినేషన్స్ ఎలా రాసామో, మన 10th క్లాస్ పరీక్షలు ఎలా రాసామో, ఇంటర్మీడియట్ ఎలా రాసామో అలా ప్రశ్నకి జవాబులు రాయాలి. దీని కన్వెన్షనల్ టైప్ అంటాం. ఇదే మనకి బేస్ మెయిన్. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ దాటి మెయిన్స్కి వచ్చాము మనం. మెయిన్స్లో మనకి ఎన్ని పేపర్లు ఉంటాయంటే జనరల్ స్టడీస్ పేపర్లు 5 ఉన్నాయి. ఒక ఆప్షన్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి. యూపీఎస్సీ వాళ్ళు 26 ఆప్షన్ సబ్జెక్ట్స్ మనకి ఇస్తూ ఉన్నారు. 26లో ఒక ఆప్షన్ సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకున్నట్లయితే దాంట్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. ఈ 5 మరియు ఆ 2 7 మొత్తం వచ్చేసి 1750 మార్కులు. 1750 మార్కులకి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కన్వెన్షనల్ టైప్లో ఉంటుంది. దాంట్లో మనం క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. దాంట్లో వచ్చేసి మనకి 275 మార్క్స్కి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. మొత్తం కలిపేసి 2025. 2025 మార్కులకు గాను మోర్ దాన్ 50% ఎవరికైతే వస్తుందో వాళ్ళ సర్వీస్ వస్తుంది.
మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి పేపర్లు ఏంటి ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీషు తెలుగు ఆ రీజనల్ లాంగ్వేజెస్ కాకుండా అవి క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి క్వాలిఫైయింగ్ మార్కులు దీంట్లో వచ్చేసి ఈ పేపర్లో మనం వాల్యూ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ జనరల్ ఎస్ఏ వచ్చేసి 2 ఎస్ఏలు రాయాలండి. 125 మార్క్స్ 250. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 2. దీనిలో మనకి వచ్చి హిస్టరీ అండ్ కల్చర్. జియోగ్రఫీ వచ్చేసి మనకి ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ. తర్వాత సొసైటీ గురించి ఉంటుంది, ఇండియన్ సొసైటీ గురించి ఉంటుంది. తర్వాత పేపర్ 3 వచ్చినట్లయితే మనకి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పేపర్ దీని మీద ఆధారపడి ఉంది. పేపర్ 4 చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. పేపర్ 5 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఈ పేపర్ కొత్తగా మనకి 2011 నుంచి పెట్టడం జరిగింది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఈ 5 పేపర్లు వచ్చేసి 5 ఇంటూ 250, 1250. తర్వాత ఆప్షన్ సబ్జెక్ట్ వచ్చేసి 2 కలిపి 500 అండి, 500. నువ్వు ఏ ఆప్షన్ తీసుకో, హిస్టరీ తీసుకో, పొలిటికల్ సైన్స్ తీసుకో, సోషియాలజీ తీసుకో, ఆంథ్రోపాలజీ తీసుకో, జాగ్రఫీ తీసుకో, తెలుగు లిటరేచర్ తీసుకో. 2 పేపర్లు కాదు, 2 పేపర్లు 500 మార్కులు. ఆప్షన్ కూడా మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆప్షన్స్లో కూడా మార్కులు బాగా వస్తాయి. ఈ 500 ప్లస్ ఇక 1250 మొత్తం కలిపేసి 1750. ఈ 1750లో మనకి మోర్ దాన్ 50% మనం సాధించామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 50% దాకా వచ్చామంటే ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మనకి మార్కులు పడతాయి కాబట్టి మొత్తం ర్యాంక్ చూస్తారు. మెయిన్స్లో వచ్చిన మార్కులు మరియు పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్కులు మొత్తం చూసి ఎవరికైతే 51, 52, 53, 54, 55% వాడు దాదాపు కూడా టాప్ 10లో ఇండియన్ ర్యాంక్లో అంటే 1000 వేకెన్సీలో వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టాప్ 10లో ఉంటారు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి పరీక్షా విధానాన్ని ముందు మీరు తెలుసుకున్నట్లయితే అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులైనటువంటి సరే, పట్టణ ప్రాంత అభ్యర్థులైనా సరే పరీక్షా విధానాన్ని మీరు క్లియర్గా తెలుసుకున్నట్లయితే తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సిలబస్లో ఏముంటాయని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.